ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ఆగస్టు 4, 5 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మీరు అతిపెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు. ఈ సమయంలో అయితే మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీకు అదృష్టం కలిసి రాబోతుంది. పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మీ యొక్క తలరాత మారబోతుంది. మీ యొక్క కష్టాలు బాధలు తీరిపోయి అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక కుంభరాశి వారికి మాత్రం ఆగస్టు 4, 5 తేదీల్లో అయితే అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో అయితే 3 గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో అయితే మీకు లాభస్థానంలో చంద్రుడు ప్రవేశించడం వల్ల వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను అయితే చూడబోతున్నారు. ముందుగా కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరికి అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీరు చాలా నిజాయితీ పరులు. ఈ రాశి వ్యక్తులు అయితే కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు డబ్బు సంపాదించాలని నిరంతరం అయితే శ్రమిస్తూనే ఉంటారు. వీరికి జీవితంలో కష్టాలు బాధలు అయితే ఎక్కువగా ఉంటాయి. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఎన్నో కోల్పోతూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వ్యక్తులు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దైవ ఆరాధన వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. భవిష్యత్తు గురించి నిరంతరం అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఎంజాయ్మెంట్ చేయటానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు అయితే పెద్దల పట్ల ప్రేమ గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. అధిక తెలివితేటలు కలిగి ఉంటారు. ధైర్యంగా ఉంటారు. వీరు ఈ రాశి వ్యక్తులకు అయితే కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు. సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరి పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. కానీ వీరికి శత్రువులు అధికంగా ఉంటారు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని అయితే అధికంగా మోసం చేస్తూ ఉంటారు. అయితే ఈ కుంభరాశి వారికి మాత్రం ఆగస్టు 4, 5 తేదీల్లో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో అయితే గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో 5వ ఇంట్లో చంద్రుడు శుక్రుడు కలయిక వల్ల మీకు అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అంటే ఊహించని విధంగా మీకు ధనం రాబోతుంది. ఆర్థిక విషయంలో మీరు ఆవేశపడి డబ్బు ఖర్చు పెట్టకండి. ఈ సమయంలో ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. దైవం యొక్క తోడు మీకు ఉండబోతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తీరిపోతాయి. వ్యాపారంలో మీరు మంచి లాభాలు చూస్తారు. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది. అయితే ఈ కుంభరాశి వారికి మాత్రం ఈ సమయంలో మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకుంటారు. ఈ సమయంలో మీరు శుభకార్యంలో పాల్గొంటే
లేదా దైవ దర్శనానికి సంబంధించి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సృజనాత్మక ఆలోచనలు పంచుకోవడం వల్ల బంధాలు, ప్రేమలు ఏర్పడతాయి. అయితే ఈ సమయంలో అయితే మీకు ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ వల్ల అయితే మీరు శుభవార్త వినబోతున్నారు. అయితే ఎవరైతే ఉద్యోగంలో ఉండి ప్రమోషన్లు రావట్లేదు అని ఎదురు చూస్తున్నారో వారికి అయితే ఈ సమయంలో ప్రమోషన్కు సంబంధించి ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక ఫోన్ కాల్ వల్ల మీకు ఉద్యోగంలో ఉన్న వారికి అయితే ప్రమోషన్లు వచ్చే శుభవార్తను మీరు వినబోతున్నారు. ఈ సమయంలో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలను చూస్తారు. అలాగే ఆగిపోయిన పనులు ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ చూస్తారు. ఈ సమయంలో ఇంట్లో అయితే డబ్బు నిలుస్తుంది. అలాగే కుటుంబంలో ఉన్న సమస్యలు తీరిపోతాయి. త్వరలోనే మీకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి త్వరలోనే ఉద్యోగం అనేది లభిస్తుంది. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు చేయకండి. అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా ఎవరితో మీరు షేర్ చేసుకోకండి. మీకు శత్రువులు అయితే అధికంగా ఉంటారు. మీరు నిత్యం లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.